రెండు దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో భారత్కు హర్మోజ్ జలసంధి నుంచి రావాల్సిన పెట్రోల్ అంతా కూడా కొంతమేరకు స్టాపేజ్ అవుతూ నెమ్మదిగా భారత్ వైపు వస్తోంది. సో ఇప్పుడు భారత్లో ఏం జరుగుతోందంటే ఇప్పుడు ఏదైతే పెట్రోలియం సంస్థలు ఈ పెట్రోల్ బంకులు నిర్వహించే వారికి అడ్వాన్స్ బుకింగ్ లేకుండా పెట్రోల్ పంపించిన తర్వాత మొత్తం సేల్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో అది దాన్ని ఉద్దార్ అంటారు. సో ఇప్పుడు ఆ ఉద్దారు ముందుగా ఎవరు పేమెంట్ చేస్తే వారికి మాత్రమే పెట్రోల్ పంపించే పరిస్థితులు ఇప్పుడు నగరంలో నెలకొన్నాయి. దీని నేపథ్యంలో హైదరాబాద్లో ఇప్పుడు మాదాపూర్ మెట్రో స్టేషన్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వీరికి సంబంధించి మధ్యాహ్నం వరకు మాత్రం వీరికి నిల్వలు ఉన్నాయి. సో ఎక్కడ పెట్రోల్ అయిపోతుంది అనే భయంతో అయితే వినియోగదారులు సో ఇక్కడ క్యాన్లు కావచ్చు, మిగతా పెద్ద పెద్ద డ్రమ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా తీసుకొస్తూ పెట్రోల్ నింపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవాలి. దాదాపు ఒక్కొక్కరి దగ్గర నుంచి 20-30 లీటర్లు ఫిల్ చేసుకుంటూ కూడా ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు నగరంలో నెలకొన్నాయి. అసలు ఇంత మేరకు ఎందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు అంటూ కూడా ఇప్పుడు బంకు యజమానులు అందరికీ వివరిస్తున్నప్పటికీ సరే, కానీ వీరు మాత్రం ప్రజల్లో కొంత మేరకు భయభ్రాంతులకు గురవుతున్నాయి. సో ఒకవైపు ఉద్దారు కొంతమేరకు కంపెనీలు స్టాప్ చేసిన తర్వాత వినియోగదారులు ఈ మేరకు రోడ్ల మీదకి వస్తున్నారు. సో అక్కడ కస్టమర్లకు సంబంధించి ఒకసారి అడిగే ప్రయత్నాలు చేసేది, ఎందుకు భయ ఎంత పెద్ద క్యాన్ తీసుకుంటారు? డీజిల్ అన్న, డీజిల్ లేదు. వెహికల్ డ్యూటీకి వెళ్ళాలంటే వెహికల్లో డీజిల్ కావాలి కదా, అందుకోసం తీసుకొచ్చుకున్నాం. సో యజమానులు బంకు నిర్వాహకులు చెప్తున్నారు పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు మరి ఇంత క్యాన్ తీసుకొచ్చారు? నిల్వ ఉన్నాయంటే ఇంతమంది రారు కదా అన్న. నిల్వ ఉంటే ఇంతమంది ఎందుకు వస్తారు? నిమ్మలంగానే వస్తారు. నిల్వ లేదు కాబట్టి, దొరకదు కాబట్టి ఇంతమంది వస్తున్నారు. సో ఒకవేళ మీరు క్యాన్ ఫిల్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు మీకు వస్తుంది? నాకు 1 వీక్ వస్తుంది చాలు. 1 వీక్ చాలు. 1 వీక్ అన్న డ్యూటీకి వెళ్ళాలి కదా. 1 వీక్ కూడా డ్యూటీకి వెళ్ళకుండా మొత్తం మనం ప్రయత్నించాలి కదా డీజిల్ కోసం. సో ఆల్టర్నేటివ్ ఇది కాకుండా మీకు ఆల్టర్నేటివ్ ఏముంది? ఇంకా వెహికల్ ఉంది కదా, 2 వీలర్ ఉంది. 2 వీలర్ కాకుండా 2 వీలర్ కాకుండా ఏం లేదన్న. సో ఇంకా వినియోగదారులు అందరూ కూడా చూడొచ్చు బాటిల్స్, క్యాన్స్ అన్ని తీసుకుంటూ పెట్రోల్ బంకులకి అయితే చేరుతున్నారు. సో ఎందుకు ఇంత పెద్ద క్యాన్ తీసుకొచ్చారు? పెట్రోల్ బంక్ ఎక్కడైనా క్లోజ్ అని, బ్లాక్ అని ఎక్కడైనా చెప్పారా? బ్లాక్ అని చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్న కార్లు ఆఫ్ చేసి స్టాప్ అంతా మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. పెట్రోల్ కొట్టట్లేదు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది, మీకు మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి. సో మరి ఇంత మీరు ఎందుకు భయపడి ఇంత క్యాన్ ఎందుకు తీసుకొచ్చారు? పెట్రోల్ బండి ఆగిపోయింది అక్కడ, మరి ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు బండి మనకి పెట్రోల్ ఉంటేనే కదా బండి కలిసేది. పెట్రోల్ లేదు, బండి అక్కడ పెట్టి నడుచుకుంటూ పట్టుకుని వచ్చాను క్యాన్. ఇది కూడా ఎక్కడో చెత్తలో దొరికితే పట్టుకుని వచ్చే బాటిల్ ఇది. ఇంకా బాటిల్ చూస్తే మీకు అర్థం అవ్వాలి ఇటువంటి పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, ఇంత పెద్ద క్యాన్ తీసుకొచ్చారు కదా, మాది జనరేటర్ కానీ మాకు జనరేటర్ అయిపోతుంది దానికి. సో ఎక్కడ పెట్రోల్ క్లోజ్ అని ఎక్కడైనా చెప్పారా మీకు? అదే చెప్పలేదు. మరి ఎందుకు ఒకేసారి ఇంతమంది ఎందుకు రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు? మాకేం తెలిసిందంటే మాకు వాచ్మెన్ డ్యూటీ చేసే డీజల్ అయిపోయింది, దానికి వచ్చా. చూడొచ్చు, ఇది పెట్రోల్ బంకుల కొంతమేరకు ఉదారు బ్లాక్ అవుతున్న నేపథ్యంలోనే రోడ్లపైకి ఇంతమంది కూడా వినియోగదారులు అందరూ కూడా వచ్చి సో 20 లీటర్ల క్యాన్ కూడా ఇంత మేరకు తీసుకుని వెళ్తున్నారు. సో ఎక్కడికైనా ఈ పెట్రోల్ తీసుకెళ్తున్నారు? इधर लेके जा रहे हैं? वो जोगली से क्यों इधर इतना इतना कैन क्यों लेके जा रहे हैं? और मशीन चला रहे डेली लेके जाते हैं? डेली नहीं, आज कितने दिन का यूज करते हैं? ये चलेगा सप्ताह दिन। अभी क्यों इतना अर्जेंट में आके इतना कैन फिल करके जा रहे हैं? और मिक्सचर मिक्सचर मशीन चला रहे हैं डाला अभी कौन बताया पेट्रोल कोई क्लोज हो रहे बंद हो रहे, कुछ बोला आपको? नहीं बोला, वो हम लोग का फिर आया, क्यों आ रहे हैं रोड पे? वो आया है आया। మీరు చెప్పండి నార్మల్. సో ఇది ఆ పెట్రోల్కి సంబంధించి వినియోగదారులకి ఇటు అందించే ప్రయత్నాలు అయితే ఒకవైపు కస్టమర్లు అయితే అందిస్తున్నారు. సో ఒకవైపు నగరంలో భారీగా క్యూ లైన్లు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం ఇది ఆ పెట్రోల్ బాటిల్స్ పట్టుకొని వచ్చి ఫిల్ చేసే లైన్ మాత్రమే. మిగతాది కూడా మిగతా వైపు కూడా ఉన్నారు. సో ఇక్కడ డ్రమ్ములకు సంబంధించి 200 లీటర్ల డ్రమ్ములతో కూడా ఇక్కడ చేరుకున్నారు. ఏంటి ఇంత మేరకు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పట్టుకెళ్తున్నారు? हिंदी हिंदी बोलिए। अभी क्यों इतना? ये हमारा कॉन्ट्रैक्टर का है, ये हमारा डेली का है, आज ही नहीं है, डेली के लिए लेके जाते हैं। काम चल रहा है हमारा हेड्रा से, जो चरूस चल रहा है हेड्रा के, वहाँ जिससे बिटाची के लिए लेके जाते हैं। डेली लेके डेली 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 जाता है हमारे यहाँ से।
अभी क्यों इतना कोई बताया पेट्रोल खत्म होता है नहीं, ब्लॉक उसके लिए नहीं, हमारा डेली यहाँ पे हम लोग का अकाउंट चलता है, डेली का 500 लीटर 600 लीटर जाता रहता है। हिटाचिया चल रहे हैं वहाँ पे तालाब में, बड़े तालाब में काम चल रहा है हेड्रा का, उसके लिए। సో ఇది నగరంలో వాహనదారులందరూ కూడా రోడ్లపైకి చేరుకుంటూ పెట్రోల్ ఎక్కడ అయిపోతుందో అనే నేపథ్యంలో చేరుకుంటూ పెట్రోల్ కొట్టే శాతాన్ని కూడా ఎక్కువ శాతం ఫిల్ చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. దాదాపు 100 రూపాయలు 200 రూపాయల వరకు కొట్టుకునే పెట్రోల్ కూడా ఇప్పుడు దాదాపు 1000 రూపాయల వరకు టచ్ చేసుకుంటూ వాళ్ళ బండ్లలో ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒకసారి అడిగే ప్రయత్నాలు చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పెట్రోల్ షార్టేజ్ ఉంది కదా మరి, ఎక్కడైనా చెప్పారా పెట్రోల్ షార్టేజ్ అవుతుందని? మీరేం తీసుకెళ్ళాలని పెట్రోల్ కావాలి కదా మరి, ఆ పెట్రోల్ లేదు, కొట్టిద్దామని వచ్చాము మరి వెయిటింగ్. అసలు ఎక్కడ ఈ వార్తలు ఎక్కడ చూస్తున్నారు? సో పెట్రోల్ షార్టేజ్ అని ఎవరు చెప్పారు? మామూలుగా తక్కువ ఉంది పెట్రోల్, దానికోసం వచ్చాము. మరి ఇక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమంటున్నారు? వెయిట్ చేయమంటున్నారు. సో వినియోగదారులు కూడా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి ఇక్కడ ఎక్కువగా నెలకొంది. సార్ ఏమంటారు సార్ బంక్ వాళ్ళు? లేదు, ఇప్పుడే వచ్చానండి, నాకు తెలియదు. మరి ఎందుకు ఎంతమంది వినియోగదారులు అందరూ రోడ్లపైకి ఎందుకు వచ్చారు? అసలు పెట్రోల్ ఎక్కడైనా బ్లాక్ అయిందని చెప్తున్నారు. లేదు, తెలియదు నాకు, పెట్రోల్ అయిపోయింది అందుకు వచ్చాను నేను. ఐ డోంట్ నో. రోజు ఎంత కొట్టించుకుంటారు? సో వారానికి నెలకి 400, వీక్లీ ఒక 600 అట్లా కొట్టించుకుంటాను. వినియోగదారులు అందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వస్తూ పెట్రోల్కి సంబంధించి ఇంత మేరకు బారులు తీసిన పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా నెలకొంది. సాధారణ పరిస్థితుల కంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. సో ఇక్కడ ఈ పెట్రోల్ ఇక్కడ బంక్ వారు మాత్రం చెప్పడం కేవలం మా దగ్గర పెట్రోల్ నిల్వలు ఉన్నాయి అయినప్పటికీ సరే వీరు మాత్రం ఇంత మేరకు రావడానికి వీళ్ళు కంట్రోల్ చేసే పద్ధతులు మాకు సహకారాలు కావాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా నెలకొన్నాయి. మా దగ్గర నిల్వలైతే ఉన్నాయి, మేమందరికీ సరఫరా చేస్తాము అంటూ పెట్రోల్ బంక్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కానీ ఆ ప్రజల్లో మాత్రం కొంతమేరకు భయభ్రాంతులకు గురవుతూ ఏమాత్రం ఎలా ఉండబోతుంది అనే భయభ్రాంతులతో గురైతూ కూడా ఇక్కడ రోడ్ల మీదకి అందరూ కూడా పెట్రోల్ బంక్కి చేరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పుకోవాలి. సో ఒక్కసారి ఏంటి ఏం జరుగుతుంది? అన్ని పెట్రోల్ పంపులు ఓపెన్లోనే ఉన్నాయి, కానీ నార్మల్ రూమర్స్ క్రియేట్ చేసి అన్ని పెట్రోల్ పంపులు ఫుల్ చేయించారు అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. కానీ నార్మల్ అన్ని రేట్లు పెంచేసారు, ఇంకేం లేదు ఆడ. ప్రతి ఒక్క పెట్రోల్ పంప్ ఓపెన్లోనే ఉంది, కానీ ట్రాఫిక్ని మొత్తం జామ్ చేసేసారు. అన్ని క్లోజ్ అయిపోతున్నాయి, పెట్రోల్ దొరకట్లేదు రూమర్ క్రియేట్ చేసి మొత్తం ఫుల్ చేయించేస్తారు అంతే తప్ప ఏం లేదు. ఇక్కడ లాభం పెట్రోల్ పంప్కి తప్ప ఏం లేదు. మరి వేరే దగ్గర పెట్రోల్ ఉంది అని చెప్తున్నారు. ప్రతి పెట్రోల్ పంపులు ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ క్లోజ్ ఉన్నాయి బ్రో? ఒకసారి వెళ్ళిరా పో చూసి, ఒక్కటి కూడా క్లోజ్ లేదు, అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. మరి ఎందుకు అంతమంది రోడ్ల మీద ఎందుకు వస్తారు? రూమర్స్ క్రియేట్ చేశారు కదా, రేపు పెట్రోల్ దొరకదో ఈ రోజు ఫుల్ ట్యాంక్ చేసుకోండి. పెద్దనా మీరు చెప్పండి, పెట్రోల్ కి సంబంధించి ఏమంటారు? పెట్రోల్ ఉంది, పెట్రోల్ ఉంది, పెట్రోల్ లేదు. చూడొచ్చు వినియోగదారులందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వస్తూ ఈ రూమర్స్ వల్లనే వీళ్ళంతా కూడా పెట్రోల్ బంకులకి చేరుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సో ఒకసారి ఫిల్లింగ్ కరెక్ట్ గా చూసినట్లయితే నెంబర్స్ అన్ని కూడా 500కు పైబడి మాత్రమే పెట్రోల్ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువ రేట్లో ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. పెట్రోల్కి సంబంధించి ఇంకా వినియోగదారులు ఏమనుకుంటున్నారు? సో అసలు బ్లాక్ లేని పరిస్థితిలో ఎందుకు ఇంత మేరకు ఇక్కడికి రాకండి, ముందు మధ్యలో అడగండి. సో ఇది వినియోగదారులు అందరూ కూడా సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా కొట్టించుకుంటూ వారి జోబిల్లో లేకపోయినా సరే ఇంత మేరకు కొట్టించుకుంటూ వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. సో ఒకవైపు ఆఫీసులు టైమింగ్ అవుతున్నా సరే సో రేపటి జర్నీ కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే కోణంలో ముందు నుంచి కానీ ఇంత మేరకు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయని చెప్పుకోవాలి. సో ఇది నగరంలో ఈ మేరకు పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర వినియోగదారులు ఇంత భారీగా క్యూ లైన్లు అయితే నెలకొన్నాయి. ఫుల్ ట్యాంకులు ఒకవైపు పక్కన పెడితే ఈ క్యానుల్లో కూడా ఫుల్ చేసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. దాంతోపాటు మన ఇంట్లో ఏదైతే వాటర్ క్యాన్స్ అయితే ఉంటాయో వాటర్ క్యాన్స్ కూడా తీసుకొస్తూ మొత్తం ఫిల్లింగ్ చేసి ఈ పెట్రోల్ని కొంత మేరకు మనం యూజేజ్ చేసుకోవచ్చు, పెట్రోల్ డీజిల్ని యూజేజ్ చేసుకోవచ్చు అనే కోణంలో కూడా ఇప్పుడు వినియోగదారులు తమ ఆలోచనలు చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి దీనిపైన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోలియం సంస్థలతో ఏ విధంగా చర్చలు జరుపుతారు. సో నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం చెప్తోంది, ఇటు పెట్రోల్ సంస్థలు కూడా చెప్తున్నాయి. కానీ ఇక్కడ కొంతమేరకు కొత్త పద్ధతి పెట్రోల్ ట్రావెల్ చేసే ఆ సంస్థలన్నీ కూడా ఉదార్ అని అంటారు, అంటే అడ్వాన్స్ బుకింగ్. సో అడ్వాన్స్ బుకింగ్ ఎవరు చేస్తే వారికి మాత్రమే సప్లై చేస్తామంటారు. గతంలో పెట్రోల్ పంపించిన తర్వాత మొత్తం దాన్ని సేల్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ వారికి పే చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం రివర్స్లో, అంటే ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఎంత మేరకు మీరు అమౌంట్ పంపిస్తే అంత మేరకు మాత్రమే పెట్రోల్ పంపిస్తామంటూ కూడా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్న నేపథ్యం. సో ఇప్పుడు ఎక్కడ నిజంగానే పెట్రోల్ అయిపోతుందా అనే కోణంలో వినియోగదారులు అందరూ కూడా పెట్రోల్ బంకులకి అయితే చేరుకుంటున్నారు. మరీ దారుణం. 2 hours అయింది నేను ఆగి ఇక్కడ. అయినా అసలు పెట్రోల్ రేట్ కూడా పెంచేశారన్న మరి దారుణంగా. ప్రీమియం ఏమో 150 అంట ఎక్స్ట్రా ప్రీమియం. నార్మల్ అయితే ఓకే అట్లే రేట్ ఉంది, కానీ ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు. 2 hours వెయిట్ చేయాల్సి వస్తుందన్న. అసలు ఏం చేయాలో అర్థం కాక అందరికి పిచ్చి లేచిపోతుంది. ఏంటి నిజంగానే బ్లాక్ అయిందా పెట్రోల్? బ్లాక్ అని చెప్తున్నారు అన్న, కానీ అసలు ఏం లేదు. కానీ వీళ్ళే పెట్రోల్ పంపులే బ్లాక్ అని చెప్తున్నారు. అన్ని అబద్ధమే అన్న. పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఏం చెప్తున్నారంటే మేము అడ్వాన్స్ బుకింగ్ ఎవరైతే పే చేస్తే వాళ్ళకి మాత్రమే పెట్రోల్ అందిస్తామని కంపెనీలు చెప్తున్నారు. అవునవును. సో ఇప్పుడు ఎక్కడైనా మీకు ఇంకెవరైనా చెప్పారా? ఎవరేం చెప్పలేదు. అదే సేమ్ మీరు చెప్పినట్టే డబ్బులు ఇస్తేనే ఇస్తాం పెట్రోల్ పంపులకు, లేదా ఇవ్వము అని చెప్తున్నారు. వీళ్ళేమో ఇంకా డబ్బులు చెప్పి ఇంకా మొత్తంగా బంద్ చేస్తున్నారు. పోస్తున్నారు కానీ చాలా టైం తీసుకొని పోస్తున్నారు. అసలు ఇబ్బంది పెడుతున్నారు ఎటు కాకుండా. మంది రోడ్ల మీద రావడానికి గల కారణాలు ఏంటి? సో పెట్రోల్ రావాల్సిన హర్మోజ్ జలసంధి నుంచి వస్తుంది, బట్ అయినా సరే ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు? అదే గవర్నమెంటే మెయిన్. అది ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ గారు కొంచెం చూడాలి. మన ఇటు సైడ్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అదే ఏ గవర్నమెంట్ అయినా చూసుకోవాలి కదన్నా. ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మెయిన్ గవర్నమెంట్ చూడాలి ఫస్ట్, ఇబ్బంది పడకుండా. వాళ్ళేం లేదు పెట్రోల్ పంపులు, ఏం వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు ఉంటే వేస్తలేదే లేదు కదన్నా. మరి ఇంతమంది ఆఫీసులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీస్ వాళ్ళు పోయేటోళ్ళు. ఇప్పుడు మేము కూడా జాబ్ చేస్తున్నాం కదా, టైంకి వెళ్ళకపోతే మళ్ళీ తీసేస్తారు. అందు గురించి అని చాలా మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు చాలా మంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? పెట్రోల్ కి సంబంధించి క్యాన్ తీసుకొచ్చారు కదా, ఏంటి सर? अभी मतलब गाड़ी में थोड़ा भी पेट्रोल नहीं है अभी, कैसे जाएंगे आप लोग बताइए? गाड़ी हम बाजी में रख के आया, अभी इतना भीड़ है, इसके लिए भाग के आया, थोड़ा सा पेट्रोल मिलता बोल के। कोई बताया आपको पेट्रोल ब्लॉक है वो बंद है? नहीं सर, ये आदमी लोग देख के मैं भाग के आया, मतलब बोल रहा है 2 दिन से, लेकिन ऐसे पेपर में नहीं दिया ना, आगे से मतलब कुछ बोला नहीं है ना ये लोग। अभी कुछ बोलता है स्टेट गवर्नमेंट को और सेंट्रल गवर्नमेंट को? अभी सेंट्रल गवर्नमेंट से यही रिक्वेस्ट है, हम लोग को बहुत प्रॉब्लम हो जाएगा अगर पेट्रोल मिलेगा तो बहुत अच्छा है। और वो मोदी सरकार, यहाँ का सरकार के लिए हम लोग को। ये बंक वाला क्या बोल रहा है आपको? कुछ बोला? बंक वाला बोलता है अभी लाइन में आ जाओ देगा बोलता है, वो भी खत्म होएगा बोलता है अभी। वो भी खत्म होता है? हाँ खत्म होता है बोल रहा है। ఇది నగరంలో పెట్రోల్ బంకులకు సంబంధించి ఈ మేరకు కొంతమేరకు ఉదార్ పేమెంట్ చేస్తేనే పంపిస్తామంటూ ఈ బంకు వారికి వీళ్ళ పై మేనేజ్మెంట్ వారు చెప్పడం, వాళ్ళంతా కూడా ఇప్పుడు క్యాన్లతో పెట్రోల్ బంకులకి పూర్తిగా చేరుకుంటున్నారు. సో ఒక్కొక్కరి సంగతి చూసుకుంటే 20 లీటర్ల క్యాన్లే అన్ని కూడా 1, 2 తీసుకుంటూ ఈ పెట్రోల్ బంకుల దగ్గరికి ఇంత మేరకు చేరుకుంటున్నారు. సరే ఎందుకు ఈ 2 క్యాన్లు తీసుకొచ్చారు? మనకి జనరేటర్ ఉన్నది, మామూలుగా అయితే లైన్ దొరకట్లేదు కాబట్టి, అక్కడ అన్ని బంద్ ఉన్నాయి కాబట్టి. సో ఎక్కడ నగరంలో మొత్తం బ్లాక్ అని చెప్తున్నారు, పెట్రోల్ బ్లాక్ అని చెప్తున్నారు కానీ అన్ని బంద్ చేశారు కదా బంకులు, అందుకే వచ్చేసాం. సరే ఏంటి మీరు ఇది తీసుకొని ఎన్ని రోజులకు వాడతారు? ఈ మామూలుగా రన్నింగ్ యూజ్ కోసం, మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు ఎవరికి, దాన్ని బట్టి. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు తీసుకునే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎన్ని రోజులు ఉపయోగిస్తారు? ఉన్న పలంగా మీరు ఈ 2 క్యాన్లు తీసుకొచ్చారు కదా, ఏంటి పరిస్థితి? ఏంటంటే ఒక 10 days ఉపయోగపడతాయి కానీ చెప్పి తీసుకొచ్చాను. ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అవుతాయి రన్నింగ్ కోసం. ముందుగానే వినియోగదారులు అందరూ కూడా ఇంత భయభ్రాంతులకు గురయ్యి రోడ్ల మీదకి ఈ క్యాన్లు, ఇంత పెద్ద క్యాన్లు తీసుకుంటూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. సార్ ఏంటి సార్ ఇంత పెద్ద క్యాన్లు తీసుకొచ్చారు, అసలు ఏంటి పెట్రోల్ నిజంగా క్లోజ్ అవుతుందో మీకు ఏమైనా వార్తలు ఎవరైనా చెప్పారా? ఏదో అంటుంటే వచ్చినాం ఇక్కడికి, అంటున్నారు అందరు బంద్ అయితే వచ్చి పెట్రోల్ ఏం లేదు, స్టాక్ కూడా లేదని అనేసరికి మేము అన్ని ఇక్కడ డబ్బాలు పట్టుకొని వచ్చేసాం. ఒకవేళ మీరు పెట్రోల్ తీసుకెళ్తారు లేదా డీజిల్ తీసుకెళ్తారు, ఎన్ని రోజులకు ఉపయోగిస్తారు? ఇది ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయడానికి అంతే. ఇది కాకపోతే పెట్రోల్ డీజిల్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి, ఏం ఆలోచిస్తారు అప్పుడు? ఏమున్నది ఇంతకుముందు ఎట్లా ఉంటే బండ్లు గిట్లా లేనప్పుడు అప్పుడు ఇక అంతే యథావిధిగా నడవడం ఇట్లా అంతే. అదే మీరేం చెప్తారు అంటే గతంలో సైకిల్స్
లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు అన్నీ ఉపయోగించేటోళ్ళు ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరికెవరు వాహనాలు వస్తున్నాయి. వాళ్ళకి అందరికి ఏం చెప్తారు? ఒకవేళ నిజంగానే పెట్రోల్ అయిపోయింది అప్పుడు పరిస్థితి ఏంది? ఇక మళ్ళీ మొదటికి మళ్ళీ ఇంకో 15 ఏళ్ళ ముందు ఎట్లా సైకిళ్ళ మీద నడవడం ఎట్లా ఉన్నాడో అదే విధంగా అవుతా అనిపిస్తుంది. ఇప్పుడు లేకుండా పెట్రోల్ అయితే ఉందని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మీరు ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురయ్యి భయంతో వస్తున్నారు అంతే. మీరు ఎందుకు ఇంత భయపడి ఫేక్ న్యూస్ మరి నిజం అనేది తెలియదు. వాస్తవానికి అయితే ఉందనే మాక్సిమం ఉన్నది. కానీ ఎందుకంటే అందరూ ఇట్లా ఏదో మరి దేని వల్ల చేస్తారో అర్థమైతలేదు. కానీ అందరికి ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడ నుంచి వచ్చారు? మెహదీపట్నం ఎన్ని క్యాన్లు తీసుకొచ్చారు? రేట్ క్యాన్ తీసుకొచ్చిన బంకులు 25 లీటర్ క్యాన్ తీసుకొచ్చిన పెట్రోల్ బంద్ అని చెబుతున్నారు అందరూ. ఎందుకు బంద్ ఎవరు చేశారు? ఏమో పబ్లిక్ టామ్ వెళ్తుంది మొత్తం. అదే టెన్షన్కి డబ్బా తీసుకొచ్చేసినాం. ఇంకా చూడొచ్చు ఇప్పుడే కొత్తగా కొన్న క్యాన్ కూడా తీసుకొచ్చి ఇప్పుడు వచ్చారు. సార్ ఎక్కడ వచ్చారు భయ్యా? कहाँ से आ रहे हैं? बिहार से मैं इधर कहाँ से? हैदराबाद। अमीरपेट। इधर क्यों कितना कैन क्यों लेके आ रहे हैं? क्या करे डीजल बंद होने वाला है इसके लिए गाड़ी है जी मेरे कौन पास। बोला आपको बंद होता है? कौन कोई नहीं बोला न्यूज में आ रहा है। न्यूज़ में आया तो? हाँ। पंप वाला क्या बोलता है? पंप वाला नहीं दे रहा है ना, गाड़ी में भी नहीं दे रहा है। पंप वाला देता है, अब क्यों इतना इतना आदमी क्यों आ रहे हैं रास्ते में? क्या करे आना पड़ता भैया, गाड़ी है मेरे पास। इतना कैन लेके जाते क्या करते हैं आप? गाड़ी है मेरे पास, 3 गाड़ी है। ऑटो वो प्याज बेचते ना वो ऑटो है। आप बताएं कैसे? दोनों सेम भाई। సో చూడొచ్చు వినియోగదారులు అయితే అంటే ఇప్పుడు ఇంత మేరకు రోడ్ల మీదకి రావడానికి బంకు నిర్వాహకులకు సంబంధించి కూడా కొంత మేరకు వీళ్ళందరినీ అదుపు చేసే పద్ధతికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులకైతే అప్పగించిన పరిస్థితి. సో ట్రాఫిక్లు మాకు కూడా కొంత మేరకు రక్షణ కావాలి, కొంత మేరకు మేము అందరికీ సప్లై చేస్తామంటూ ఈ బంకు నిర్వాహకులు చెప్తున్నప్పటికీ సరే ఈ రోడ్లపైకి ఇంత మేరకు ట్రాఫిక్ వస్తుంది. వీటన్నిటిని కంట్రోల్ చేసే పద్ధతిని ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంత మేరకు ఏ విధంగా జరుగుతోంది సార్? ఏం జరుగుతోంది ఇప్పుడు పెట్రోల్ సంబంధించి? పెట్రోల్ షార్టేజ్, గ్యాస్ షార్టేజ్, అన్ని విధాల షార్టేజ్ ఉన్నాయి. జనాలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. షార్టేజ్ అని ఎవరు చెప్పారు మీకు? ఎక్కడైనా పెట్రోల్ బంకుల వారు కానీ ఎవరు కానీ ఏమైనా మీకు చెప్పారు షార్టేజ్ అవుతుంది మా దగ్గర ఇంత మాత్రమే ఉంది మీరు కొట్టించుకోండి? మేము ఏదో ఒక న్యూస్ విన్నాము, దాని వల్ల జనాలందరూ షాక్ తింటున్నారు. ఎక్కడ పంపు మీద పోయినా ఇదే జామ్ అవుతుంది. సరిగా పెట్రోల్ దొరుకుతలేదు, గ్యాస్ దొరుకుతలేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జనాలు ఇప్పుడు మనం ఏదైనా తీసుకోవాలంటే అడ్వాన్స్ బుకింగ్ చేస్తాం. ఇంతవరకు ఈ పెట్రోల్ సంస్థలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లేదు. పేమెంట్ అయిన మొత్తం స్టాక్ వచ్చి సేల్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముందు పేమెంట్ చేస్తేనే పెట్రోల్ ఇస్తారు. సో అలాంటిది ఇప్పుడు ఇక్కడ నెలకొంది. సో మీరేమంటారు? ఎందుకు ఇంతమంది రోడ్ల మీద న్యూస్ వచ్చింది కదా టీవీలో, ఆ న్యూస్ విని జనాలందరూ ఇట్లా పరిశాన్ అవుతారు. సో మరేంటి ఇప్పుడు రేట్లు ఏమైనా పెరిగాయా? రేట్లు ఇంతవరకు అయితే ఇప్పుడు ఏం పెరగలే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక చెప్పలేం పెరుగుతాయా పెరిగాయా అని, మనకైతే ఐడియా లేదు. పెట్రోల్ చెప్పండి, ఇక్కడ ఏమంటున్నారు? ఏంటి పరిస్థితి? ఈ గొడవ నాకు తెలియదమ్మా, ఎందుకంటే నేను పెట్రోల్ కాదు, నా వ్యవహారం కాదు, డబ్ల్యూఆర్కి వచ్చేసి నేను. అది కాదు అంటే పెట్రోల్ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఎంతమంది ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అంత పెట్రోల్ డీజిల్ అంతా ఒక బాగానే ఉంది, ప్రాబ్లమే లేదని చెప్పి అంటున్నారు. మరి ఒకసారి ఏమో నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. దానికి మనం ఏం చేయాలని చెప్పి మళ్ళీ అంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి, కరోనా టైంలో కరోనా వచ్చేస్తుంది అట్లయితే ఉన్నారు, ఇప్పుడు కూడా అట్నే ఉండండి అని చెప్పి చెప్తున్నారు. దాన్ని బట్టి ఏమిటంటే ప్రజలకు ఏమైందంటే ఒక ఆందోళన మొదలైంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరికి వాళ్ళు పరిగెత్తి దొరుకుతుందో దొరకదని చెప్తే వాటౌట్ చేసి పరిగెత్తి వెళ్ళిపోయారు. ఒకవేళ ఇప్పుడు పరిగెట్టారు సార్, మా ఫుల్ ట్యాంక్ అయిపోయింది, తర్వాత నిజంగానే పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంది? పరిస్థితి అంటే మనకు దానికి మరి గవర్నమెంట్ చూసుకోవాలి, పెట్రోల్ వాళ్ళు చూస్తాం. మనం ఏం చేయగలం? మన చేతులు ఏమి లేదు కదా, అది పరిస్థితి. గతంలో ఎలా నడిచేది? పెట్రోల్ ఏం కనపడవు, సైకిళ్ళు ఏ విధంగా ఉపయోగించేటోళ్ళు, ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏ విధంగా ఉపయోగించేవాళ్ళు. సో ఆ విధంగా మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయండి, చెప్పలేమండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము సార్. ఇది ఇప్పుడు ఎటు దారి తీస్తుందో మనం చెప్పలేము. గవర్నమెంట్ పొజిషన్ ఎట్టుందో అసలు రేపు పొద్దున యుద్ధాలు చేసేవాళ్ళు వాళ్ళ పొజిషన్ ఎట్టుందో మనం ఏం చెప్పలేం కదా. దాన్ని బట్టి మనం ఏం డెసిషన్ తీసుకుంటే ఏం డెసిషన్ తీసుకోలేము మనం. అది సో 2 దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో భారత్ పైన ప్రభావం ఎంత మేరకు పడుతోంది? సో వినియోగదారులు అందరూ కూడా నిజంగానే పెట్రోల్ అయిపోతుందా అనే కోణంలో ఇప్పుడు రోడ్ల మీదకి వస్తున్నారు. సాధారణంగా 1 లీటర్ 2 లీటర్ కొట్టేటువంటి నెలలు సో బండికి
స్కూటర్స్కి అయితే 5 లీటర్ వరకు ఫిల్ చేసుకుంటున్నారు. పెట్రోల్కి ఇది ఇంకా పెద్ద వెహికల్స్ అయితే 10 నుంచి 15 లీటర్ వరకు ఫిల్ చేసుకుంటూ నగరంలోకి అందరూ కూడా క్యూ లైన్లు పెరుగుతున్నాయి. సో ఇక్కడే మాదాపూర్లో ఆ మెట్రో స్టేషన్ పక్కన ఇక్కడ ఉన్న పెట్రోల్ బంకులకు సంబంధించి ఇంత మేరకు ఆ రోడ్ల మీదకి వస్తున్నారు. వీరందరినీ కంట్రోల్ చేసే పద్ధతిని ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారులు తీసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి. మరోవైపు క్యూ లైన్లకు సంబంధించి ఒకసారి ఆ క్యూ లైన్లకు సంబంధించి చూస్తే ఇక్కడ నుంచి మెట్రో ఆ చివరి వరకు కనిపిస్తున్న పరిస్థితులు ఇప్పుడు నగరంలో నెలకొన్నాయి. మరొకసారి వినియోగదారులతో మాట్లాడించే సో అంతా కూడా రోడ్ల మీదకి చేరుకుంటున్నారు. ఇంత మేరకు పెట్రోల్కి సంబంధించి అందించే ప్రయత్నాలు అయితే బంక్ నిర్వాహకులు అయితే చెప్తున్నప్పటికీ సరే వినియోగదారులు మాత్రం ఎక్కడ నిజంగానే అయిపోతుందేమో, పెట్రోల్ అయిపోతుందేమో అని మాత్రం రోడ్ల మీదకి ఇంత భారీగా తరలి వస్తున్నారని చెప్పుకోవాలి. సార్ ఏమంటున్నారు పెట్రోల్ బంక్ వాళ్ళు? పెట్రోల్ అయిపోయింది అంటున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి. పెట్రోల్ అయిపోయింది అంటున్నారు. ఎప్పుడు అయిపోయిందని చెప్పారు మీకు? తెల్లవారుజాము నుంచి అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఇంతమందికి 20 లీటర్ల క్యాన్లు కావచ్చు అన్ని కూడా ఫిల్ చేసి పంపిస్తున్నారు. ఎక్కడ అయిపోయింది, ఎక్కడ ఈ వార్తలకు సంబంధించి అయితే ఇప్పుడు పెట్రోల్ ఎందుకు ఫిల్ చేయాలి? తెలియదు నాకు ఆ విషయం తెలియదు. ప్రజలు ఎందుకు ఇంత భయపడుతున్నారు? సో వాళ్ళు పంపించినప్పటికీ ఇస్తున్నప్పటికీ సరే మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఇబ్బంది పడుతున్నారు. అదే పెట్రోల్ లాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ ఫేక్ వార్తలకు సంబంధించి ఫేక్ న్యూస్లకు సంబంధించి మాత్రమే ప్రజలు ఇంత మేరకు భయాందోళనకు గురవుతున్నారు. సో వారంతా కూడా పెట్రోల్ బంకులకి ఈ విధంగా తరలి వస్తారని చెప్పుకోవాలి. సో చూడొచ్చు ఈ క్యూ లైన్లు ఇంత మేరగా పెరుగుతున్నాయి. వీరిని కంట్రోల్ చేసే బాధ్యత ఈ పోలీసులతో పాటు బంక్ నిర్వాహకులు కూడా చేస్తున్నారు. సార్ పెట్రోల్ సంబంధించి ఏం చెప్తారు? నాకు తెలిసింది ఫస్ట్ టైం కావచ్చు ఇట్లా, మరి ఇంత రష్ ఉంటుందని అసలు అనుకోలేదు. అనుకుంటే ముందే కొట్టుకొచ్చుంటున్నాం, ఇంత రష్లో ఉండేటోళ్ళం కాదు అసలు. సో మీరు ఎంత మేరకు పెట్రోల్ రోజు కొట్టించుకుంటారు? సో ఇప్పుడు ఏ విధంగా ఉంది? రోజుకి అంటే 5 డేస్కి అట్లా ఒకటేసారి కొట్టించుకునేటోని 1 వీక్కి. కానీ ఇప్పుడు ఈ 1 వీక్ కూడా అయిపోయింది సడన్గా ఇట్లా ఇష్యూ అనడంతోనే. సో ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది క్లోజ్ చేసేస్తున్నామని ఎవరైనా చెప్పారా? మీకు ఎవరైనా వార్తలు ఇచ్చారా? లే అసలు అసలు ఎవరు చెప్పలేదు. బట్ ఈ జనాల వల్ల మేము వస్తున్నాం ఇట్లా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతోంది. సో నిజంగానే పెట్రోల్ అయిపోతుందేమో. సో అలాంటి నేపథ్యంలోనే పెట్రోల్ బంకులకి తరలి వస్తున్నారు. సార్ మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు పెట్రోల్ బంక్కి ఎందుకు వచ్చారు? చెప్పబోయా ఏం జరుగుతుంది? ఏమో అన్న తెలియదు. చెప్పండి, ఎందుకు పెట్రోల్ బంక్కి ఎంతమంది ఏమో తెలియదు, ప్రాబ్లం ఏదో తెలియదు. పెట్రోల్ కొడతామంటారా? ఏమో అంత పోలీసులు ఏమో వెళ్ళిపోమంటారు, అంత గాయ జరుగుతుంది. నగరంలో ఇది ముఖ్యంగా ఉన్న పరిస్థితులు అని చెప్పుకోవాలి. సో మొత్తానికి పెట్రోల్ బంకులకు సంబంధించి ఉదార్ పేమెంట్లు చేస్తేనే వీళ్ళకి పెట్రోల్ సప్లై అవుతుంది అంటూ వీళ్ళు బంక్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కానీ ఉదార్ పేమెంట్ అయితే చేశాము, మా దగ్గర నిల్వలు ఉన్నాయంటూ ఈ మాదాపూర్లో ఈ పెట్రోల్ బంకు వారు చెప్తున్నప్పటికీ కొంతమంది కస్టమర్స్లో మాత్రం అంటే వాహనాలు వాడే వారిలో మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. నిజంగానే పెట్రోల్ అయిపోతుందేమో, లేకపోతే భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం తెలియకోకుండా ఇప్పటికైనా వాళ్ళ ట్యాంకుల్లో ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం, దాంతోపాటు ఇంట్లో ఉన్న డ్రమ్స్ కావచ్చు, వాటర్ క్యాన్స్ కావచ్చు, వాటన్నిటి కూడా తెచ్చుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు నగరంలో నెలకొన్నాయి. ఇది ఇప్పుడున్న పూర్తి తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV హైదరాబాద్.